3 రోజులుగా మనం మన ఫోన్లలో చూస్తున్నాము. నిన్న ఏబిఎన్ ఛానల్లో కూడా వచ్చింది. కాబట్టి ఇతర మతస్థులు మన అర్చకుల్ని వచ్చి దేవాలయంలో అర్చక విధుల్లో ఉన్నటువంటి ఒక అర్చకుల్ని ఉద్దాక్షిణ్యంగా కొట్టి నానా దుర్భాషలాడి గుడి దేవాలయాన్ని అంతా కూడా అపవిత్రం చేయడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలుసా లేదో అనుకుంటున్నాను. కొల్లూరులోనే, ఎందుకంటే హిందువులు చాలా మంది ఉన్నారు. మనంతా కూడా హిందూ దేశం. అయితే దురదృష్టవశాత్తు గత కొంతకాలంగా అంటే మీరు హిందువులు కాదా, మీ అందరికీ పూజలు, మీ అందరికీ పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, వ్రతాలు చేసేది బ్రాహ్మణులు కాదా? వాళ్ళు లేకుండా మీరే చేసుకోగలరా? అయినా కూడా మీరు ఏమాత్రం ఖాళీ కనికరం తేడాలేకుండా ఇది మాకు సంబంధం లేదు, మా ఇంట్లో మేము వంట చేసుకోవాలి, మా టీవీలో మేము సీరియల్స్ చూడాలి, మా ఫోన్లో మేము యూట్యూబ్ చూసుకోవాలి అనుకుంటూ ఇళ్లలో కూర్చోవడం చాలా దరిద్రం. కాబట్టి ఎప్పటికైనా సరే మేల్కోనండి. ఇవాళ ఈ ధర్నా చేస్తున్న కారణం ఈ అర్చకుడిని ఆయనకి ఇంత క్రితమే తలకాయకి ఆపరేషన్ అయింది. అతన్ని తలకాయని ఇద్దరు గుండెలు కొట్టినట్టుగా కొట్టేశారు. పాపం నిర్దాక్షిణ్యంగా కొట్టి చెప్పుతో 6 సార్లు కొట్టారంటే చంద్రబాబు పెట్టి బ్రాహ్మణులు జంఘము ఆ నడినటువంటి జంఘము శతమాల మీద కూడా చెప్పుతోటి దాడి చేయబోయేట. ఇది ఎవరో ఏ కులమో ఏ మతమో అనేది పక్కన పెట్టి ఇది ఎవరికి జరిగినా కూడా మానవత్వంగా మనం క్షమించకూడదు ఒకటి. అట్లాగే మన దేవాలయాల్లోకి ప్రవేశించి ఇలా జరగడం అనేటువంటిది 2వ తప్పు. అట్లాగే ఇదంతా కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము రాజీ పడుతున్నామని చెప్పి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి చెప్పి మళ్ళీ వచ్చి దేవాలయంలో కొట్టడం అనేటువంటి 3వ తప్పు. దీన్ని సమర్థిస్తూ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏమీ చేయకుండా మామూలుగా చూస్తూ లేకపోతారు. ఎవరో అతను కొడుతూ ఉంటే సీసీటీవీలో కనపడుతూ ఉన్నది. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థాపకులు కావచ్చు వాళ్ళంతా కూడా ఈ గొడవ పైకి తీసుకురాకుండా ఉండాలి అని చెప్పి ఏదో ఇద్దరిని కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ హద్దును కూడా దాటేసి అవతల వాళ్ళు ఇతన్ని పదే గాయపరిచారు. అయినా కూడా ఈ విషయం నిన్న ఉదయం దాకా కూడా ఎవరికి చేరకపోవడం అనేటువంటి దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా సరే మనం తెలిసిన తర్వాత మనం విశ్రమించాలి అనే ఉద్దేశంతో రాత్రి 10 గంటలకు అనుకున్నాం సుమారుగా. ఇవాళ మనం ఇక్కడ ధర్నా చేద్దామని చెప్పని సీఎం గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ లెటర్ తీసుకున్నాము. రాత్రి 12 గంటలకి అక్కడి నుంచి కొంతమందికి వాట్సాప్లో మెసేజ్ పెడితేనే మా బ్రాహ్మణ సంఘ నాయకులు విజయవాడ నుంచి వచ్చారు, కర్నూలు నుంచి వచ్చారు, బాపట్ల నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు. చెప్పు తీసుకొని పట్టుకోండి అక్కడ కొట్టాడు. తర్వాత ఇక్కడికి వచ్చారు, మేము పొలం వెళ్ళామండి. ఈ కేసు మాకు వచ్చారు, అప్పటి నుంచి తెలీదు. మళ్ళీ ఆ సాయంత్రం పూట వచ్చి ఆ పిల్లవాడు వాళ్ళ తమ్ముడు అంట, కులం తమ్ముడు, వాళ్ళిద్దరు కలిపి లోపలికి వెళ్ళి కొట్టారంట. అందరికీ నమస్కారం. మీడియా వారు